ఏదో మా సీని చెట్లకి అదేదో రోగం వచ్చింది, అది పులుసు రోగం అంట. ఏమో ఏడలేదు, ఇంతకుముందు పచ్చ రోగం వచ్చాడు, పచ్చ పురుగు వచ్చా అంటే ఇప్పుడు మళ్ళీ అది పులుసు ఏదో వచ్చింది. అట్లా మనల్ని మోసం చేయడం జరిగింది. ఇప్పుడు 20,000 ఉన్నాయి కాబట్టి ఈసారి పండగ ఇబ్బంది లేదే ఉంటుంది. ఇంకా మా అమ్మవాడి మా రామాయణ అడిగి చెప్పాల, నీ 15,000 నీ 15,000 పన్నాయి లేవా? మన మాహనాలు అందరికి పన్నాయి, అందరు సంతోషంగా ఉన్నారు కదా. ఏ తమ్ముళ్ళు ఏ ఒక్కలు అంత హ్యాపీసా? హ్యాపీసే కదా అంతా, అంత ఫుల్ హ్యాపీసు. ఏంది వచ్చా అడిగి వచ్చా? నీ 10,000 నీ 10,000 నీ 10,000 పడింది, అందరూ హ్యాపీసు. పూతరేకులా అన్నట్టు మనోళ్ళు అడిగాను. మా నాయకులందరినీ పక్కన పెట్టి మిమ్మల్ని ముక్కు పెట్టుకుంటే వాడేదో రామన్నాడు పూతరేకులు ఇచ్చారు, మీరు అట్లా కంప చేప చుట్టేస్తే మేమంతా అయిపోలే చెప్పు. అదే 5,000 ప్రతి నెల ఇచ్చుకుంటా వాలంటీర్లకు సేవ చేయడానికి ఇస్తే నెక్స్ట్ బుద్ధి చేస్తామంటే చాలు తేడమేనా? ఇంతమంది లీడర్లందరినీ పక్కన పెట్టి మీకు చేసినాడు, అవునా కదా? వీళ్ళందరూ వద్దు, పాపం జనానికి ఇబ్బంది జరగకూడదు, నాయకులందరినీ పక్కన పెట్టి మిమ్మల్ని చేయొచ్చే. మీకు 10,000 నెలల చేప చుట్టేచ్చే, ఇంక ఎవరికంటే ఉండేది? సో 15,000 అందరికి పన్నాయి. నీకెంతమంది పిల్లలు? నీకు 30,000 ఇద్దరు. జాగ్రత్త, కమ్మలు గిమ్మలు కొనుక్కుంటాను, బంగారం రేటు పెరుగుతుంది. ఇంకోటి ఆడబిడ్డలనేది 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకంతా 1,500 అంటే సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. పడిందా 18,000 అందరికీ? మందుకంతా నువ్వే లెక్క కొట్టేసినావు మోనా ఇంట్లో, వీరు వాళ్ళ వాడి ఇంట్లో లెక్క అంతా కొట్టేసినావుంట కదా. 1,500 1,500 1,500. సో అందరికి 1,500 పడింది, అది హ్యాపీసు. ఉచిత బస్సు రోజు ఎవడన్నా టికెట్ అడిగినారంటే బాగుండదు చెప్తానా, చంద్రబాబు చెప్పినాడు, అది ఉచిత బస్సు హ్యాపీసు. మొన్న మా పండగ కూడా అందరూ అదే దాంట్లోనే వచ్చినారు, ఫ్రీ బస్సులో. మీరంతా ఫ్రీ బస్సే కదా ఇంట్లో, మీ ఆడవాళ్ళంతా ఫ్రీ బస్సు, మీరు వెనకాల మోటార్ సైకిల్లో వస్తారు. నిరుద్యోగ వృత్తి అదైతే పర్వాలేదు, 3,000 అన్నాడు, బాగా పడుతుంది, దాంట్లో ఇబ్బంది లేదు. నెల 1వ తేదీకైనా 6 గంటలకైనా ఇది కూడా ఎన్ని గంటలకు అదేదో మనం దీని మీద రాస్తాంటాం చూడు, ఇంతకుముందు పల్లెలలో ఇంతకుముందు కూడా 3,000 ఉంటాయంటప్ప, పెరిగింది కాస్ట్లీ కదా ఇతను. ఇంకా 50 ఏళ్ళకే పెన్షను, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకంతా 50 ఏళ్ళకే 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఏం పులయా 50 ఏళ్ళకి వచ్చిందా లేదా పెన్షన్? నువ్వు ఆధార్ మార్పించుకున్నావంటే వయసు తక్కువ కనపడదు, పాటు పడిపోయింది నీకు కూడా. విద్యా దీవెన, పిల్లలు చదువుకుంటా అంటే నేను గుడ్ మార్నింగ్ తిరుగుతా అన్నప్పుడు బట్టను ఒత్తింటాడు, 2 రోజులు లేట్ అయితే చాలు, సార్ ఇంకా వల్ల సార్ ఇంకా వల్ల సార్ ఇంకా వల్ల అని 2 సంవత్సరం అవుతా అంది. అడిగేవాడు లేడు, ఈనేవాడు లేడు, ఇచ్చేవాడు అసలుకి లేడు. అంటే నాకు అర్థం ఏంటంటే అడుగుతా అంటే మనం తిరుగుతా అంటే అడిగేవాడు ఎక్కువ, అడిగేవాళ్ళు ఉంటా అంటే చేసేవాడు ఎక్కువ అనమాట. ఇప్పుడు ఇనేవాడు లేకపోతే ఇంక అడిగేది లేదు, చేసేది లే కదా, కాబట్టి ఇనేవాడు కూడా లేడు. సో పిల్లలకు ఫీజు కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ, పెన్షన్లు అంటున్నాడు. ఈ మధ్యన మనము ఎలక్షన్స్ టైంకి 66 లక్షల పెన్షన్లు వస్తాయి, ఇప్పుడు 62,90,000 అంటే దగ్గర దగ్గర 4 లక్షల పెన్షన్లు తగ్గిపోయినాయి. సంవత్సరంలో అయితాంది, ఇంతవరకు కొత్త పెన్షన్ ఇచ్చినది లేదు. ఏమంటే మా పుల్లయ్య లాంటి వాళ్ళు 50 ఏళ్ళ పెన్షన్లు తప్ప ఎవరికి కానీ వచ్చిన దాఖలాలు లేవు, అంతే కదా.
50,000 పెన్షన్. ఒక పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చినది లేదు, సంవత్సరం దాడుతుంది. నాకు తెలిసి ఒకటే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఏంటంటే అమరావతిలో నీళ్లు తోడే కార్యక్రమం. మోటార్లు ఎప్పుడు రన్ అయితేనే ఉంటాయి, ఈ సంవత్సరం పాటు ఎప్పుడు నిలిచిపోలే మోటార్లు. రెండోది అది కంటిన్యూస్ ఇసుక మట్టి అంత. రెండోది ఏంటంటే ప్రతి నెల 1వ తేదీ వస్తాడు చంద్రబాబు, ఇలా పోతాడు, బాగున్నారు పెన్షన్ బాగున్నది. కలెక్టర్ ఇక్కడ ఈయనకి ఇమ్మీడియట్ గా ఒక బంకు పెట్టియండి, నా కొడుకు కారు కావాలా సార్ అంటే దాంట్లో ఒక కారు ఇచ్చేసేయండి. ప్రతి నెల అంతే. నిన్న ఆడ చూసిన, మొన్న ఆడుకో సెలూన్ షాప్ లోకి పోయినాడు పాపం. సెలూన్ షాప్ లోకి వచ్చాడు పాపం, చేయించుకుని పోతాడులే, అదన్నా లెక్కిచ్చాడేమో అనుకున్నాడు పాపం. అది ఉత్త మాటలే చెప్పిపోయినాడు. ఆడు షాప్ పెట్టినాడు, నీకు ఇంకొక షాపు, నీకు ఒక కారు అని. ఎట్లా తయారైతుందో ఏమో కేపాలు చెప్తాను. మార్కెట్ లో పోయి బీరకాయలు కొనడము. ఇంకా ఇంకా ఈ ఆర్టిస్టులు ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచి ఒకటే పోవడం. 1వ తేదీ మాత్రం ఖచ్చితంగా ఒక టెలి సీరియల్ 10 నిమిషాలకు తయారవుతుంది. ఖచ్చితంగా ఒక పిట్ అయితే వదులుతాడు. ప్రతి 1వ తేదీకి అయితే ఒకటైతే వదులుతాడు. ఆ విధంగా ఇంకా ఈ కూటమి వచ్చాక హత్యలు, దాడులు, సరే అవి దాని గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఈ లెక్క చెప్పి మళ్ళీ మన లెక్క తగ్గించుకోకూడదు కదా. ఈ లెక్క చెప్పి మన లెక్క కూడా తగ్గించుకోకూడదు. సో ఇవి కొద్ది మాటకి ధర్మవరంలో చేనేతలకు వస్తాండి. 24,000 మా తండ్రికి వస్తారు. 24,000 30 చేసినట్టున్నారు. ఈ విధంగా మనల్ని చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ఆయన ఆవేశంకి అయితే అద్దెలేదు. ఆయన ఊడాలు, ఆయన కథ, అసలు 30,000 మందిని మా వాలంటీర్లు ఎత్తపోయినారని చెప్పి ఇంతవరకు ముగ్గురిని చూపించలేకపోయేది. సినిమా షూటింగ్, ఏ సినిమా షూటింగ్ పోతా నిన్న ఆ బాక్స్ అమ్ముకోవడానికి చచ్చిపోతున్నాడు. హరిహర అమ్ముకోవడానికి ఆ థియేటర్ లో సీజ్ సిప్ అనే థియేటర్ అని చెప్పి బాక్స్ వాడు లేకుండా పోయినాడు. అదే మనం చేసినాం అనుకో, చిరంజీవి ఇంకా పెద్ద వీళ్ళన్న ఆర్టిస్ట్ మళ్ళీ బయటకు వచ్చి తమ్ముడికి చెప్పేది, ఇతను ఊగిపోయేది, దిల్ రాజు అదే మీటింగ్ లో నువ్వు రెడ్డి కదా అని చెప్పేసి. ఎంత అంటే అంత తిక్కోళ్ళు అని చేసినాడు. ఒకసారి అది మనల్ని ఎప్పుడు చేస్తూనే ఉంటాడు, మళ్ళీ అదే దారే ఉంటుంది. ఎందుకంటే రోషం లేని బతుకులైపోయినా పౌరుషంగా అరే ఇట్లా మోసం చేసినాడు. మామూలుగా ఒకసారి సిటీలు ఎగరగొట్టి మళ్ళీ ఊర్లోకి వచ్చని మనం పట్టేసుకొని కొడతా అంటారు. ఇంతమందికి ఇన్ని హామీలు ఇచ్చి ఎగరగొట్టి అన్ని చేసిన తర్వాత కూడా ఈ విధంగా మోసం చేసుకుంటారు. నాకు అదే దీంట్లో ఉంటుంది చూడు, దానవీర సూరకర్ణలో ధృతరాష్ట్రుడు ఆమెను పంచాలను కొడితే ధర్మరాజు దుశ్శాసన పంపిస్తే ఆమె అంటది తన్నోడి, ఇది అర్థం కాకుండా పోయిన పరిస్థితి. అంటే వాళ్ళు ఓడిపోయి నన్ను ఓడిచ్చినాడా అంటారు పాంచాలి. ఎవరు అతను ఓడిపోయి నేను ఓడిపోయినానా, నేను ఓడిపోయి తను ఓడిపోయినాను. మన పరిస్థితి అట్లే ఉంది, జనాల పరిస్థితి అట్లే ఉంది. జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం వల్ల ఎవరికి నష్టం వచ్చింది? సరే మన్నల్లో అయితే మనకు జనాలకు కార్యకర్తలకు నష్టం వచ్చింది మీకు అనుకోవచ్చు. జనమే కదా బాధపడుతుండేది, జనాలే కదా ఇబ్బంది పడుతుండేది. రైతు ఇబ్బంది పడుతున్నాడు, కర్షకుడు ఇబ్బంది పడుతున్నాడు, కార్మికుడు ఇబ్బంది పడుతున్నాడు, ప్రతి వాడు ఇబ్బంది పడుతున్నాడు. ఏ సోకాల్డ్ సాహుకారులు లెక్కలున్న వాళ్ళు ఇబ్బంది పడతారు. జనాలు లేకే డబ్బులు ఉంటాయి కదా వాళ్ళకి వ్యాపారాలు జరిగేది. మనం పస్తు అనుకుంటా అంటే వాళ్ళకి ఎన్ని వ్యాపారాలు జరుగుతాయి? పేదవాడు పస్తుతో ఉంటే ధనవంతుల దగ్గర కూడా ఏం డబ్బులు. ఎవరు ఇక్కడ బాగుపడతాండేదంటే ఈ ముగ్గురు, పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు. ఈ ముగ్గురు మాత్రం బాగా బాగుపడుతున్నారు. బాగా హెలికాప్టర్లు తిరుగుతానే, బాగా కొత్తగా తిరుగుతున్నారు. కాబట్టి మనం కూడా ఈ వెన్నుపోటు ఏ రోజైతే మనల్ని కూడా ప్రజాస్వామ్యంలో ఒక ఎప్పుడూ లేని విధంగా ఒక చారిత్రాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన నిర్ణయాల వల్ల ప్రజల బతుకులు
బాగుపడతాయి. పేదలకు చదువు చదివించాలి, ఒక ఉన్నతమైన స్థాయికి చదివించాలి అంటే వాళ్ళకు ఆర్థికంగా భారం ఉండకూడదు. ఆ చదువు అంతా కూడా ఉచితంగా చెప్పాలి, ఉచితంగా నేర్పించాలి అనే ఒక బాధ్యత తీసుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ విధంగా తీసుకున్నారు కాబట్టి ఆ విధంగా ఎంతో మంది ఈరోజు గ్రాడ్యుయేట్ గా పాస్ అయిపోయినారు. ఈరోజు ఉద్యోగస్తుల్లో కూడా చూసినాం, ఎన్నెన్నో హామీలు చెప్పినాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా ఉంది. మనకన్నా 2 ఏళ్ళు 3 ఏళ్ల తర్వాత ధర్నా చేసినారు, వీళ్ళకి ఇప్పుడు 6 నెలలకే ధర్నాలు చేస్తారు.